ఈ విధంగా ఇబ్బంది పడకుండా మనకు జస్ట్ అన్నీ కూడా డివైడెడ్లు కానీ ఇంటూలు కానీ వచ్చినప్పుడు మన మైండ్కి జస్ట్ ఆ రూల్ని బాడ్మాస్ రూల్ని ఫాలో కాకుండా ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఉన్న నెంబర్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం 360. సో ఇంటూ అంటే డివైడెడ్ అనే సింబల్ని ఇంటూగా మార్చాలి అంటే ఇచ్చిన పక్కన ఉన్న నెంబర్. నమస్తే అండి, మ్యాథ్స్ బేసిక్స్లో భాగంగా మనం గణితానికి తొలిమెట్టు అనే సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో దాంట్లో భాగంగానే ఈరోజు మనం బాడ్మాస్ రూల్ను ఉపయోగించి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనే దాని గురించి తెలుసుకుందామండి. సో ఈ బాడ్మాస్ రూలే దాదాపుగా అన్ని ప్రాబ్లమ్స్లో కూడా మిక్స్ అయి ఉంటుందండి. సో దీని తర్వాత దేన్ని యూజ్ చేయాలి, ప్లస్ ఎలా చేస్తాం, మైనస్ ఎలా చేస్తాం అనేది, సో ఇది దీనిపైన పూర్తి పట్టున్నప్పుడే వేరే చాప్టర్స్ పైన కూడా కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చాప్టర్ పైన కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. బాడ్మాస్ రూల్కి సంబంధించి సో మనకిచ్చిన ప్రాబ్లమ్స్లో ఏ ఆర్డర్ని ముందుగా వాడాలి, ఏ ఆర్డర్ తర్వాత ఏది రావాలి అనేది మనకి ఉంటుందండి. సో దాంట్లో భాగంగానే మనం బాడ్మాస్ రూల్లో బాడ్మాస్ రూల్ అనేది ఒకటి గుర్తుంచుకోవడం జరుగుతుంది. సో అంటే విన్కులం అండి, అంటే బార్ ఏదైతే బార్ ఉంటుందో ఆ బార్ని తీసుకొని ప్రాబ్లమ్స్ ముందుగా చేస్తాం. సో ప్రియారిటీ అండి. సో తర్వాత బి అంటే బ్రాకెట్స్. మళ్ళీ బ్రాకెట్లో 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయండి. ఒకటి స్మాల్ బ్రాకెట్స్, సో ఇలా రాయడాన్ని స్మాల్ బ్రాకెట్ అంటాం. కర్లీ బ్రాకెట్స్, దాన్నే మనం ఫ్లవర్ బ్రాకెట్ అని కూడా యూజ్ చేస్తూ ఉంటాం జనరల్గా. సో ఈ విధంగా రాస్తాం. సో మనం తెలుగులో అయితే మీసాల బ్రాకెట్ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ బ్రాకెట్ అండి. నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ అండి. సో ఈ విధంగా స్క్వేర్ షేప్లో ఉండే బ్రాకెట్ని స్క్వేర్ బ్రాకెట్స్ అంటాం. సో ఫస్ట్ ఈ బ్రాకెట్ని యూజ్ చేస్తాం, తర్వాత కర్లీ బ్రాకెట్, తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఆఫ్ అండి. ఆఫ్ అంటే లేదా దీన్ని ఆర్డర్ అని కూడా అంటాము. సో ఆర్డర్లో దీంట్లో ముందుగా మనకు పర్సంటేజెస్ కానీ స్క్వేర్స్ కానీ రూట్స్ కానీ ఈ విధంగా వచ్చే వాటిని చేస్తూ ఉంటాం. ఆఫ్లో పర్సంటేజెస్, స్క్వేర్స్ అండ్ రూట్స్. సో నా ప్రాబ్లం చెప్పేటప్పుడు ఈజీగా అర్థమవుతుందండి, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను ఏంది అనేది. సో డి ఫర్ డివిజన్ అండి. సో మనం బ్రాకెట్స్ చేస్తాం, తర్వాత ఆఫ్ అనేది చేస్తాం, డి ఫర్ డివిజన్ చేస్తూ ఉంటాం. డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్కి వెళ్ళాలండి. ఎం ఫర్ మల్టిప్లికేషన్, దాని తర్వాత అడిషన్, దాని తర్వాత సబ్స్ట్రాక్షన్కి వెళ్తూ ఉంటాం మనం. సో ఈ విధంగా వెళ్తూ ఉండాలి. సో మనకు దానికన్నా ముందుగా జనరల్గా తెలుసుకోవాల్సింది ఈ టాపిక్ ఉందండి. సో ఈ టాపిక్ను కూడా మ్యాథ్స్ బేసిక్స్లో భాగంగానే చేయడం జరిగింది. సో ఎలా అంటే 2 ప్లస్లు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే +5 +7 ఉన్నప్పుడు మనకి తెలియదు. కొన్నిసార్లు వచ్చినప్పుడు అడిషన్ చేసి ప్లస్ సింబల్ ఉంచాలి. ఒక ప్లస్, ఒక మైనస్, ఒక ప్లస్. సో 2 వేరు సింబల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని సబ్స్ట్రాక్షన్ చేయాలి, తీసివేత చేయాలి. బిగ్గర్ నెంబర్కు ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ని ముందుగా తీస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా 10 - 3 మనం 10లో నుంచి 3 వెళ్తే 7 అని రాస్తాం. అంటే 10 ముందు ప్లస్ ఉంది, ప్లస్ మైనస్ 2, ఒక ప్లస్ ఒక -3 ఉన్నప్పుడు సబ్స్ట్రాక్షన్ 10లో నుంచి 3 చేస్తే 7 అని చేస్తాం. బిగ్గర్కి 10కి ప్లస్ సింబల్ ఉంది కాబట్టి +7 అని చెప్తాం. అదే 3 - 10 వచ్చింది అనుకోండి, 3 - 10, సో +3 - 10, ఒక ప్లస్ ఒక మైనస్ వచ్చినప్పుడు సబ్స్ట్రాక్షన్ అంటే 3 - 10 7 అవుతుంది. సో బిగ్గర్ వాల్యూకి ఏదైతే ఉందో 10కి మైనస్ ఉంది కదా, సో ఆ మైనస్ని మనం -7గా తీసుకుంటాం. సో ఈ విధంగా గుర్తుంచుకోవాలి సింబల్స్. సో నెక్స్ట్ 2 కూడా మైనస్లే వస్తాయి. 2 మైనస్లు వచ్చినప్పుడు అడిషన్ జరుగుతుంది. అడిషన్ తర్వాత దాని ముందు మైనస్ సింబల్ ఉంచడం జరుగుతుంది. ఇది అడిషన్ సబ్స్ట్రాక్షన్కి సంబంధించి. మరి ఇంటూలో వచ్చినప్పుడు 2 ప్లస్ వాల్యూస్ని ఇంటూ చేసినప్పుడు ప్లస్ వాల్యూగా తీసుకుంటాం. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వాల్యూ అవుతుంది. సో నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఈ విధంగా సింబల్స్ ఉంటాయండి. సో దీన్ని ఎందుకు ఇలా చెప్పి వదిలేస్తున్నానంటే ఆల్రెడీ దీనిపైన ఈ టాపిక్ పైన 1 అవర్ వీడియో ఉందండి. సో దాన్ని చూసి మీకు క్లారిటీగా వస్తుంది. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి. దాని తర్వాత బాడ్మాస్ రూల్ ఎలా చేయాలో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఒక క్వశ్చన్ని తీసుకోవడం జరిగిందండి. 50 - 20 ప్లస్, సో ఇది స్క్వేర్ బ్రాకెట్ అండి, స్క్వేర్ బ్రాకెట్ 20 ప్లస్ కర్లీ బ్రాకెట్ 10 మైనస్ స్మాల్ బ్రాకెట్ 15 ఈజ్ డివైడెడ్ బై 3 +2. సో ఈ స్మాల్ బ్రాకెట్ని క్లోజ్ చేశారు. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది అండ్ స్క్వేర్ బ్రాకెట్ని ఆల్సో క్లోజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మనం ముఖ్యంగా గమనించాల్సింది ముందుగా
దీంట్లో అండి ఈ వి బాడ్ మాస్ రూల్లో వినికులం ఎక్కడైనా ఉందా, బార్ అనే లైన్ ఎక్కడైనా ఉందా? సో లేదు, కాబట్టి వదిలేస్తాం. నెక్స్ట్ బ్రాకెట్లు చూడాలండి, బ్రాకెట్లు చూడాలి. సో బ్రాకెట్లో కూడా స్మాల్ బ్రాకెట్స్ ప్రియారిటీ ఇవ్వాలి. సో స్మాల్ బ్రాకెట్స్ ఇక్కడ ఉందండి, ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ముందుగా మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఈ బాక్స్ కొట్టిన వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మరి ఆ బాక్స్ కొట్టిన వాల్యూస్లో మళ్ళీ ఒక డివైడెడ్ బై సింబల్ ఉంది అండ్ ప్లస్ సింబల్ ఉంది, రెండు సింబల్స్ ఉన్నాయి, అంటే డివిజన్ ఉంది, అడిషన్ ఉంది. సో ముందుగా ఏం చేయాలండి, అకార్డింగ్ టు బాడ్-మాస్ రూల్ ఫస్ట్ డివిజన్ చేయాల్సి ఉంటుంది. డివిజన్ చేయాలి అంటే 15 ఈజ్ డివైడెడ్ బై 3, 15 ఈజ్ డివైడెడ్ బై 3 అంటే 15ని 3తో డివైడ్ చేయాలి. 3తో డివైడ్ చేస్తే ఈ వాల్యూ ఎంత అవుతుందండి, 5 అవుతుంది. సో 15 అనేది 3 టేబుల్లో 5 వస్తుంది కదా, సో 5 అవుతుంది. అంటే 15 ఈజ్ డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 5. సో 5 ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది కదా, సో ఆ ప్లస్ సింబల్ని రాస్తున్నాను. 2 ఇంకా బ్రాకెట్ అయిపోలేదండి, బ్రాకెట్లోదే చేస్తున్నాను ఇంకా. సో 5 + 2 7 అవుతుంది. అంటే ఈ బ్రాకెట్ వాల్యూ మొత్తం మనకి 7గా రావడం జరిగింది. అంటే ఈ స్మాల్ బ్రాకెట్ అనేది రిమూవ్ అయిపోయింది, మనకు స్మాల్ బ్రాకెట్ రిమూవ్ అయిపోయింది. సో ఇక్కడ ఉన్న మైనస్ సింబల్ అలాగే ఉంటుంది, ఈ 10 అలాగే ఉంటుంది, ఈ కర్లీ బ్రాకెట్ అదే విధంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ బ్రాకెట్ ప్లేస్లో మొత్తం దీన్ని సాల్వ్ చేయడం జరిగింది, 7 వచ్చింది. మళ్ళీ ఈ కర్లీ బ్రాకెట్ని తీసుకున్నప్పుడు 10 మైనస్ ఈ బ్రాకెట్ మొత్తం 7. సో 10 - 7 మనకు తెలుసు, ఒకటే సింబల్ ఉంది కాబట్టి డైరెక్ట్గా చేసేస్తాం. 10 - 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 3. సో 3 అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ స్క్వేర్ బ్రాకెట్కి ముందు 20 ప్లస్ ఈ కర్లీ బ్రాకెట్లో ఉన్న వాల్యూ మొత్తం 3 వచ్చింది. సో మనకి ఈ కర్లీ బ్రాకెట్ కూడా రిమూవ్ అయిపోయింది. సో మిగిలింది ఏంటండి, స్క్వేర్ బ్రాకెట్ మాత్రమే మిగిలింది. సో స్క్వేర్ బ్రాకెట్లో ఉన్నాయి సాల్వ్ చేయాలి ఇప్పుడు మనం. 20 + 3 ఎంత, 23. ఈ 23లో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ కూడా రిమూవ్ అయిపోయాయి. దాని ముందున్నది ఏంటండి, 50 - 23. సో 50 - 23 ఎంత అవుతుందండి, 27. అవర్ ఆన్సర్ ఈజ్ 27 అని చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఈ రూల్ను ఫాలో అవుతూ ఒకదాని నుంచి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలి అండి. సో ఈ విధంగా చేసినప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. సో నేను నెక్స్ట్ ఇంకా కొన్ని మోడల్స్ చూసుకుంటే మీకు క్లారిటీ అనేది వస్తుందండి. ఒకసారి వీటిని గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే అండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకోవడం జరిగిందండి. ఒక్కొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంటే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఒకసారి చూద్దామండి. ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్, సెకండ్ ప్రాబ్లం నుంచి చూస్తే మనకు ఒకసారి క్వశ్చన్ చూడండి. 36 - 2 బ్రాకెట్ స్టార్ట్ అయింది, మధ్యలో ఏ సింబల్ లేదు అంటే ఇంటూ సింబల్ ఉన్నట్టండి. ఇంటూ అని మీనింగ్ గుర్తుంచుకోవాలి. ఇది ఒక చిన్న మిస్టేక్ లాగా భావించుకోవద్దు మీరు. సో దాన్ని ఇంటూ ఉంది అని అనుకోవాలి. సో మర్చిపోవడానికి వీలు ఉండొద్దండి. 2 ఇంటూ అనమాట. సో 2 × 20 + 12 ఈజ్ డివైడెడ్ బై 4 × 3 -2 × 2 బ్రాకెట్ క్లోజ్ +10 అనేది ఇచ్చాడు. సో దీని యొక్క ఆన్సర్ ఎంత అంటున్నారు. సో మనకు అకార్డింగ్ టు బాడ్-మాస్ రూల్ ఏంటండి, సో వి బాడ్-మాస్. సో ఇక్కడ రాస్తున్నానండి, వి బాడ్-మాస్. సో ఇది గుర్తుంటే సరిపోతుంది మనకి. ఒకసారి అది అబ్జర్వ్ చేయండి. వినికులం ఉందా అండి, ఎక్కడా లేదు. సో బ్రాకెట్ ఉంది, బ్రాకెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, ఇక్కడ నుండి ఇక్కడికి ఉంది. అంటే ముందు ఈ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి మనం. సో మళ్ళీ ఆ బ్రాకెట్లోకి వెళ్ళినప్పుడు ప్లస్, డివైడెడ్, ఇంటూ, మైనస్, ఇంటూ ఇన్ని సింబల్స్ కనిపిస్తున్నాయి సో మనకి. సో దాంట్లో ముందు చేయాల్సిన సింబల్ ఏంటండి, డివిజన్. డి ఫర్ డివిజన్ సింబల్ ఉన్నది ఎక్కడో చూడాలి. సో డి ఫర్ డివిజన్ ఉన్న సింబల్ ఇగో ఈ రెండింటి మధ్యలో, ఈ రెండు నెంబర్ల మధ్యలో డివిజన్ సింబల్ ఉంది. అంటే ఫస్ట్ ఆ రెండింటిని సాల్వ్ చేయాలి. సో 12 ఈజ్ డివైడెడ్ బై 4. సో 12 అనేది 4 టేబుల్లో ఎప్పుడు వస్తుంది, 3లో వస్తుంది. సో దీని వాల్యూ 3, దాని వాల్యూ 3 రాసేసుకున్నాం. నెక్స్ట్ ఉన్నాయన్నీ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. ఇంటూ 3 -2 × 2. సో బ్రాకెట్ అండ్ ఇంకా నేను బ్రాకెట్నే చేస్తున్నాను. 20 ప్లస్. సో ఈ విధంగా వచ్చింది. ఈ రెండింటి ప్లేస్లో ఇది రాయడం జరిగింది. సో డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. సో ఈ రెండింటి మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది అండ్ ఆల్సో ఈ రెండింటి మధ్యలో కూడా మల్టిప్లికేషన్ ఉంది. అంటే దీన్ని సాల్వ్ చేసుకోవాలి. సో ఇప్పుడు 20. సో దీన్ని ఏం చేయకూడదు, 20 + 3 × 3 = 9 అండ్ 2 × 2 = 4. సో మైనస్ సింబల్ ఉంది కాబట్టి -4 చేస్తున్నాం. అయిపోయింది. నెక్స్ట్ అడిషన్ అండి. సో డివిజన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ అయిపోయింది, అడిషన్. 20 + 9 ఎంత అవుతుందండి, 29 - 4 అక్కడే ఉంది. సో 29 - 4 ఎంత,
25 అనేది ఈ బ్రాకెట్లో ఉన్న మొత్తం ఆన్సర్ ఎంత అండి 25. బట్ ఇంకా ప్రాబ్లం అయిపోలేదు, మనకి ఇక్కడ 2 ఉంది మైనస్ 36 మైనస్ 2 ఇంటూ 25 ప్లస్ 10 కూడా ఉంది. మరి ఇప్పుడు చేయాల్సిందేంటి, ఇగో ఈ బ్రాకెట్ ఇంకా రిమూవ్ కాలేదు అంటే సో మనం ఈ బ్రాకెట్ తీసేసి రాసామనుకోండి ఏమవుతుందండి, దాన్ని మనం 225గా చదవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బ్రాకెట్లో ఉంది కాబట్టి దీనిని బ్రాకెట్లోనే ఉంచండి. ఉంచినప్పుడే ఈ రెండింటి మధ్యలో రిలేషన్ ఇంటూ అనేది అర్థమవుతుంది. సో అన్న బ్రాకెట్ రిమూవ్ చేయాలి కదా, మళ్ళీ ఎందుకు రాసావు అంటే ఈ బ్రాకెట్ రాయకపోతే 225 అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకోసం బ్రాకెట్ని యూజ్ చేసినప్పుడు ఈ రెండింటి మధ్యలో ఎలాంటి సింబల్ లేదు అంటే ఇంటూ సింబల్ ఉన్నట్టు, మల్టిప్లికేషన్ ఉన్నట్టు. సో 25 ఇంటూ 2 ఎంత అవుతుందండి 50 అవుతుంది. సో దీని ఆన్సర్ 50. ఫస్ట్ అది చేసేసేయాలి. నెక్స్ట్ 36 మైనస్ 50 ప్లస్ 10 అవుతుంది. 36 మైనస్ 50 ప్లస్ 10 అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలండి, అడిషన్ చేయాలి. సో అడిషన్ ఈ రెండింటి మధ్యలో ఉంది కదా, ఉంది. మరి 50 ప్లస్ 10 ఎంత అవుతుంది 60 అవుతుంది అని మనం అనుకుంటాం, కానీ అలా చూడకూడదు. సో దీని ముందున్న సింబల్ మైనస్ సింబల్ ఉంది. సో మనం ప్లస్ ఏమవుతుందో చెప్పాం కదా, ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో ప్లస్ని పొదుపుగా భావించినప్పుడు, మైనస్ని అప్పుగా భావించినప్పుడు ఇక్కడ నాకు 2 పొదుపులు కనిపిస్తున్నాయి, 2 ప్లస్ సింబల్స్ ఉన్నాయి. అంటే ప్లస్ 36 ప్లస్ 10. సో నా పొదుపు మొత్తం 46 రూపీస్ అయ్యింది. ప్లస్ 46 అంటే నా పొదుపు 46 రూపాయలు అయ్యింది. సో అప్పు ఎంత ఉందండి 50 రూపీస్ అనేది అప్పు ఉంది. 50 రూపీస్ అప్పు ఉంది. సో నేను పొదుపు 46 చేస్తున్నాను, అప్పు 50 చేస్తున్నాను అంటే ఇంకా నేను అప్పులోనే ఉంటాను కదా. ఎన్ని రూపాయలు అప్పు ఉంటుంది, ఇంకా 4 రూపీస్ అప్పు ఉంటుంది. సో అప్పుకి ఇండికేషన్ ఏందండి -4. సో దాని యొక్క ఆన్సర్ ఏమవుతుందండి -4 అవుతుంది. అంటే ఈ రెండింటిని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని తీసుకుందాం అనుకోండి, 36 ప్లస్ మైనస్ 50 ప్లస్ 30 ఎంత అండి 50 ప్లస్ 10 60. సో ఇలా రాసామనుకోండి వాల్యూ చేంజ్ వస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయాలి, అడిషన్ సబ్స్ట్రాక్షన్ వచ్చినప్పుడు ఓకే లాస్ట్ లైన్లో అడిషన్ సబ్స్ట్రాక్షన్ వచ్చినప్పుడు ప్లస్లు మైనస్లు అంటే పొదుపులు అప్పులు వేరువేరుగా రాసుకొని అడిషన్ చేయాలి. అప్పుడు మాత్రమే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. లేదా 50 ప్లస్ 10 60 ఇలా చేసామనుకోండి దీని ఆన్సర్ ఎంత అండి -24, కానీ అక్కడ వచ్చింది ఎంత -4. సో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని చేయాలి. సో అడిషన్ ఉంది కదా, ఆర్డర్లో అడిషనే ఉంది కానీ అడిషన్ చేయకూడదు. అడిషన్ కన్నా ఈ రెండింటి మధ్యలో అడిషన్ ఉన్నప్పటికీ దీని ముందు మైనస్ సింబల్ ఉండడం వల్ల ఇది మైనస్గా అంటే అప్పుగా భావిస్తాం, దీన్ని పొదుపుగా భావిస్తాం. సో ఆ రెండింటిని అడిషన్ చేస్తే ఏమొస్తుందండి -40 వస్తుంది. 36 - 40 అలా కూడా చేసుకోవచ్చు. 36 - 40 -4 అవుతుంది. సో మొత్తానికైతే ప్లస్లను ఒక సైడ్ యాడ్ చేస్తాం, మైనస్లను ఒక సైడ్ యాడ్ చేసి మళ్ళీ రెండింటిని సబ్స్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా గుర్తుంచుకోవాలి. సో ఇది ఫస్ట్ ఆన్సర్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 16 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ 16 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ 5 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్, దీన్నే మనం కర్లీ బ్రాకెట్ అంటాం. 6 ప్లస్ 2 ఇంటూ 7 మైనస్ 8 మైనస్ 5 వినికులం. సో స్మాల్ బ్రాకెట్ క్లోజ్, కర్లీ బ్రాకెట్ క్లోజ్ అండ్ స్క్వేర్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్ చేయడం జరిగింది. సో మనం లోపల ఈ ఎండింగ్ బ్రాకెట్లో ఈ బ్రాకెట్ ముందున్న బ్రాకెట్ స్మాల్ బ్రాకెట్ కదా, సో ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ చేయాల్సి ఉంటుంది. ఆ బ్రాకెట్లో ఉన్న వాల్యూ చేయాలి. మరి ఆ బ్రాకెట్లో ఉన్న వాల్యూస్లలో మళ్ళీ ఇక్కడ ఒక సింబల్ మనకు కనిపిస్తుంది వినికులం, అంటే ఫస్ట్ ఈ 2 చేయండి అని మీనింగ్. ఆ 2 చేయాలి. సో ఇందాక అకార్డింగ్ టు ఈ 3 ఉన్నప్పుడు ప్లస్లు యాడ్ చేసాం, మరి ఇక్కడ కూడా ఈ 2 మైనస్లు యాడ్ చేసి దీంట్లో నుంచి తీసేయొచ్చా అంటే చేయడానికి లేదు. ఎందుకు అంటే ఇక్కడ 8 - 5 అనేది ఉంది, 8 - 5 ఉంది. సో వినికులం ఇచ్చాడు కాబట్టి 7 మైనస్ ఈ 8 - 5ని చేయాల్సి ఉంటుంది. 8 - 5 ఎంత అండి 3 అవుతుంది. 8 - 5 3. సో 7 - 3 ఎంత అవుతుందండి 4 అనే ఆన్సర్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది లైన్ లేదు అనుకోండి, లైన్ లేకపోతే ఏమవుతుంది ఒకసారి చూడండి, ఇక్కడ రాస్తున్నాను 7 - 8 - 5 అవుతుంది కదా. సో పైన బార్ లేనప్పుడు సార్ 2 నెగిటివ్లు ఉన్నప్పుడు అంటే 2 అప్పులే ఉంటే యాడ్ చేస్తాం. సో -13 అనేది నా అప్పు అవుతుంది. నెక్స్ట్ పొదుపు ఎంత అవుతుందండి
7. సో మరి 7 పొదుపు అప్పు 13 ఉన్నప్పుడు వాల్యూ నాకు అప్పులో -6గా రావడం జరుగుతుంది. కానీ వినికులం ఉండడం వలన ఆన్సర్ నాకు ఏం రావడం జరిగింది, 4 అనే ఆన్సర్ రావడం జరిగింది. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 4. సో ఇక్కడ బ్రాకెట్లో 2కి ఈ రెండింటి మధ్యలో ఎలాంటి సింబల్ లేదు కాబట్టి దీన్ని అలాగే బ్రాకెట్లో ఉంచి 2 × 4గా రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ 6+. సో ఈ ఫ్లవర్ బ్రాకెట్ని ఇప్పుడు రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 6 + 2 4 ఎంత అండి, 8. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తాం. 6 + 8 14. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన ఆన్సర్ మనకి 14. సో రిమైనింగ్ ఏముందో చూడండి, 16 - స్క్వేర్ బ్రాకెట్ 5 మైనస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన ఆన్సర్ 14. సో స్క్వేర్ బ్రాకెట్, ఆ ఫ్లవర్ బ్రాకెట్ కూడా రిమూవ్ అయిపోయింది, జస్ట్ స్క్వేర్ బ్రాకెట్ ఉంది. ఇక్కడ చూడండి 16 - 5 - 14 అంటే పొదుపు 5 రూపాయలు ఉంది, అప్పు 14 రూపాయలు ఉంది. సో అప్పే మిగులుతుంది కదా, అప్పు 9 రూపాయలు అంటే -9. 16 - -9 అని చదువుతాం దీన్ని. 16 - -9 అంటే రెండు ఒకే సింబల్స్ వచ్చాయి ఇప్పుడు. అంటే బ్రాకెట్ ముందు సింబల్ ఉంది, బ్రాకెట్లో సింబల్ ఉంది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండింటి మధ్యలో ఏముంటుందని చెప్పానండి, ఇంటూ ఉంది. ఇంటూని అబ్జర్వ్ చేయాలి, ఇంటూ. సో మైనస్ ఇంటూ మైనస్. సో ఇంతకుముందు మనం ఆ సింబల్స్ మల్టిప్లికేషన్లో రాసుకున్నాం. 2 మైనస్లు ఉన్నప్పుడు ఏమవుతుందండి, ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇక్కడ రాయాల్సింది ఏంటి, మనం 16 + 9గా రాస్తాం. 16 + 9. 16 + 9 ఎంత అవుతుందండి, 25 అనే ఆన్సర్ వస్తుంది. 25 అనే ఆన్సర్ వస్తుంది. సో ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలండి. బాడ్మాస్ రూల్ చేసేటప్పుడు చాలా సింపుల్ క్వశ్చన్సే ఎగిరిపోవడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ మైనస్ అయినా మైనస్ ప్లస్ అయినా ఆన్సర్ తేడా వస్తుంది, కొద్దిగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 24 + 13 - 5 × 1/2 of 10 మైనస్ కర్లీ బ్రాకెట్ 45 ఈజ్ డివైడెడ్ బై మళ్ళీ స్మాల్ బ్రాకెట్ 17 - 2. సో దీన్ని చూడగానే అర్థమయ్యేది ఏంటండి, ఫస్ట్ బ్రాకెట్లో చూడాలి. సో బ్రాకెట్లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది, మళ్ళీ ఇందులో స్మాల్ బ్రాకెట్ అంటే ఈ వాల్యూని మొదటగా ఫైండ్ అవుట్ చేయాలి. సో 17 - 2 ఎంతండి, 15 ఈజ్ డివైడెడ్ బై 45. సో ఈ స్మాల్ బ్రాకెట్ అనేది ఎగిరిపోయింది, కర్లీ బ్రాకెట్ ఆన్సర్ మాత్రమే మనకు మిగిలింది. మరి 45 ఈజ్ డివైడెడ్ బై 15 అంటే 45ని 15తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే 15 3s వస్తుంది, కాబట్టి దీని ఆన్సర్ 3. సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న బ్రాకెట్ వాల్యూ ఎంత అండి, 3 అనేది రావడం జరిగింది. సో ఇక్కడ ఉంది మైనస్. సో మిగిలింది యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఒకసారి రాస్తానండి. 24 + 13 - 5 × 1/2 of 10 మైనస్ దీని ఆన్సర్ ఎంత అండి, టోటల్గా -3. సో ఓకే, బ్రాకెట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటండి, మన ఆర్డర్లో ఓ ఫర్ ఆఫ్ చూడాలి. ఆఫ్ ఎక్కడుంది, ఇగో ఈ రెండింటి మధ్యలో ఆఫ్ అని రాయడం జరిగింది. మరి ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. ఆఫ్ అంటే ఇంటూ సింబల్ అని మీనింగ్ అండి. ఆఫ్ అంటే ఇంటూ, అంటే ఇక్కడ 1/2 × 10. సో దీన్ని చేయాల్సి ఉంటుంది ఫస్ట్. సో 1/2 × 10 అంటే ఇక్కడ న్యూమరేటర్స్ 1 × 10, డినామినేటర్ 2. ఇక్కడ ఏం లేదంటే బై 1 అనే కదా. సో ఇలా క్యాన్సలేషన్ చేసుకోవచ్చు మనం. చేసినప్పుడు 2 1s 2 5s అంటే 1/2 of 10 వాల్యూ ఎంత వచ్చిందండి మనకి, 5 అనేది రావడం జరిగింది. అంటే 10లో సగం అనే కదా మీనింగ్. సో 10లో సగం అంటే ఎంత, 5. సో 1/2 of 10 అంటే 10లో సగం ఎంత అండి, 5. సో నేను రిమైనింగ్ రాస్తున్నాను. 24 + 13 - 5 ఇక్కడ ఇంటూ ఉంది, ఇంటూ ఈ టోటల్ వాల్యూ మనకు 5 రావడం జరిగింది. 5 - 3. సో ఓ కూడా అయిపోయింది. డివిజన్ ఏమైనా ఉందా అండి, డివిజన్ ఏమీ లేదు. సో దాన్ని వదిలేస్తాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూడాలి. ఇగో ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. 5 × 5 ఎంత అవుతుందండి, 25. సో 25. సో దాని పక్కన -3, దీని ముందు 13 - +24 అనేది ఈ విధంగా ఉంది. సో ఇలా వచ్చినప్పుడు చెప్పాను అడిషను సబ్స్ట్రాక్షన్. మరి అడిషన్ చేసి సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు కదా అంటే అలా కాదు. ఏం చెప్పాను నేను, అప్పులు ఒక సైడు అండ్ పొదుపులు ఒక సైడ్ యాడ్ చేసుకోవాలి. పొదుపులు +24 + 13 అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే పొదుపు అనేది 37 రూపీస్ రావడం జరిగింది. మరి అప్పు 25 రూపీస్ అప్పు ఉంది, మళ్ళీ 3 రూపీస్ అప్పు చేయడం జరిగింది. అంటే టోటల్గా 28 రూపీస్ అనేది అప్పు రావడం జరిగింది, అప్పు వచ్చింది. మరి పొదుపు 37, అప్పు 28, మిగిలేది ఏంటండి పొదుపు. పొదుపు ఎంత,
రూపీస్ ప్లస్ 9 రూపీస్ మిగులుతుంది. సో ప్లస్ మనం రాసినా రాయకపోయినా ఒకటే, అంటే ఆన్సర్ ఎంత 9 అవుతుంది. సో ఈ విధంగా చేస్తూ ఉండాలండి. వీటిని కొద్దిగా అబ్జర్వ్ చేయండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, కొద్దిగా డిఫరెంట్గా. 360 is divided by 36 is divided by 6 is divided by 1 is divided by 5. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, అన్ని డివిజనే ఉన్నాయి. సో మరి డివిజన్ చేయాలి, ఎక్కడ నుంచి చేయాలి? సో ఇటు నుంచి ఇట అంటే అకార్డింగ్ టు అవర్ రూల్ ప్రకారం లెఫ్ట్ టు రైట్కి మాత్రమే చేయాలండి. లెఫ్ట్ టు రైట్కి మాత్రమే చేయాలి, రైట్ టు లెఫ్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తున్నాను 360 is divided by 36. సో 36 టేబుల్లో 360 ఎప్పుడు వస్తుందండి? 10 టైమ్స్ వస్తుంది. కాబట్టి 10 is divided by 6 is divided by 1 is divided by 5 అని రాస్తాం, అంతే కదా, 5 అని రాస్తాం. నెక్స్ట్ 6 టేబుల్లో 10 ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు మనకు. మరి దాన్ని ఎలా చేస్తాం అంటే మనం ఈ డివైడెడ్ని బై లాగా రాసుకోవచ్చు. అంటే 10/6 is divided by 1 is divided by 5 ఈ విధంగా రాస్తాం, అంతే కదా, రైట్. ఇప్పుడు క్యాన్సలేషన్ 2 3s 2 5s అంటే 5/3. ఈ డివైడెడ్ బై 1 అంటే ఇంటూ 1గా రాయొచ్చు కదా. సో బై 1 అన్నట్టే కదా. డివైడెడ్ బై 5 కూడా ఉంది. 3/1 అంటే 3నే కదండి. అంటే ఓవరాల్గా మనకు మిగిలేది 5/3 ఈజ్ డివైడెడ్ బై 5. మరి 5 అంటే బై 5ఏ కదా. 5/3/5 అండి, అంటే ఫ్రాక్షన్లో ఫ్రాక్షన్. సో దీన్ని బై 1 అనుకున్నాను అనుకోండి, ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్. అంటే దీన్ని ఎలా రాస్తాం, 5/3 ఇంటూలో రాసినప్పుడు అది రివర్స్ అవుతుంది. సో 1/5 అనేది అవుతుంది. సో 5 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, 1/3 అనేది మిగులుతుంది. సో దీని ఆన్సర్ 1/3. సో ఈ ప్రాబ్లమ్ని లెఫ్ట్ టు రైట్ చేసినప్పుడు 1/3 రావడం జరిగిందండి. అదే రైట్ టు లెఫ్ట్ చేస్తే ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. 360 ఈజ్ డివైడెడ్ బై 36 ఈజ్ డివైడెడ్ బై 6 ఈజ్ డివైడెడ్ బై 1 డివైడెడ్ బై 5. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ చేద్దాం. సో అక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఇక్కడ ఏం రాయొచ్చండి, 5/1 అని రాస్తాం. 5/1 ఈజ్ డివైడెడ్ బై 6. 5/1 ఈజ్ నథింగ్ బట్ 5. సో 1ని కింద రబ్ చేయొచ్చు. అంటే 6 డివైడెడ్ బై 5 అంటే 6/5 కదా, 6/5 రైట్. 6/5 రాయడం జరిగింది. ఈజ్ డివైడెడ్ బై 36 ఈజ్ డివైడెడ్ బై 360. సో ఈ విధంగా చేస్తున్నప్పుడు మన ఆన్సర్ అనేది ఆల్మోస్ట్ మనకి రాంగ్ అనే అర్థమైపోతుంది, ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ అనేవి రావట్లేదు. సో మరి ఈ విధంగా ఇబ్బంది పడకుండా మనకు జస్ట్ అన్నీ కూడా డివైడెడ్లు కానీ ఇంటూలు కానీ వచ్చినప్పుడు మన మైండ్కి జస్ట్ ఆ రూల్ని, బాడ్మాస్ రూల్ని ఫాలో కాకుండా ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఉన్న నెంబర్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాం 360. సో ఇంటూ అంటే డివైడెడ్ అనే సింబల్ని ఇంటూగా మార్చాలి అంటే ఇచ్చిన పక్కనున్న నెంబర్ని రివర్స్లో రాయాలి. రివర్స్లో అంటే న్యూమరేటర్ డినామినేటర్గా, డినామినేటర్ న్యూమరేటర్గా రాయడం జరుగుతుంది. అంటే ఇక్కడ డివైడెడ్ బై ఉంటే నేను దీన్ని ఇంటూగా రాస్తున్నాను. నెక్స్ట్ దాని పక్కన ఉన్న 36 దీని కింద ఏమీ లేదంటే బై 1ఏ కదా. సో 36/1ని 1/36గా రాసుకోవచ్చు. 1/36గా రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడున్న డివైడెడ్ ప్లేస్లో ఇంటూ రాస్తే ఈ 6 కాస్త 1/6 అవుతుంది. 6 కాస్త 1/6. ఈ డివైడెడ్ని ఇంటూగా రాస్తే 1/1 అయినా 1/1ఏ అవుతుంది. సో రివర్స్ రాసిన 1/1ఏ. నెక్స్ట్ ఈ డివైడెడ్ని ఇంటూగా రాస్తే 1/5 కావడం జరుగుతుంది. సో ఈ విధంగా రాసాం కదా. రాసినప్పుడు దీని కింద ఏం లేదంటే బై 1ఏ కదా. సో అన్ని మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, క్యాన్సిల్ అయితే. సో క్యాన్సిలేషన్ అవుతుందా చూడండి. 36 1s 36 10s క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 5 టేబుల్లో ఇది పోతుంది చూడండి. 5 1s 5 2s ఇది కూడా క్యాన్సిల్ అయింది. 2 1s 2 3s. సో అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. పైన మాత్రం 1 1 1 1 1. సో టోటల్గా 1 × 1 × 1 1. నెక్స్ట్ 1 1 3 1 అంటే 1 × 1 × 1 3 అంటే ఏమవుతుందండి. సో 1 × 3 3 అవుతుంది. సో ఓవరాల్ ఆన్సర్ ఎంత అండి, 1/3. సో ఈ విధంగా చేసేటప్పుడు బైలో చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి డివైడెడ్ సింబల్ ఉన్నప్పుడు దానిని ఇంటూగా మారిస్తే దాని పక్కన ఉన్న నెంబర్ అనేది ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. ఒక నెంబర్ ఉంటే బై 1 అనుకోవాలి, దాని 1/36 అవుతుంది. సో ఈ విధంగా అన్నిటినీ చేంజ్ చేసిన తర్వాత క్యాన్సలేషన్ చేసుకోవాలి. క్యాన్సలేషన్ అయ్యేంత వరకు క్యాన్సిల్ చేయాలి. క్యాన్సలేషన్ ఆగిపోయిన తర్వాత న్యూమరేటర్స్ని మల్టిప్లై చేయాలి. అంటే పైన ఉన్న నెంబర్ని మల్టిప్లై చేసుకోవాలి, కింద ఉన్న నెంబర్లను కూడా మల్టిప్లై చేసుకొని రాయాల్సి ఉంటుందండి. సో కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఈ రూల్ని ఫాలో అవ్వండి. ఓకే అండి. నెక్స్ట్ మోడల్ చూడండి ఎలా ఉందో.
1 divided by square bracket 1 plus 1 is divided by curly bracket 1 plus 1 is divided by 1 plus 1 divided by 2 small bracket close, curly bracket close and square bracket also close. సో మనం ముందుగా చిన్న బ్రాకెట్ని చూడాలి, అంటే స్మాల్ బ్రాకెట్ ఇదే కదా. సో స్మాల్ బ్రాకెట్లో ఉన్నది. సో ఇక్కడ చూడండి రెండు సింబల్స్ ఉన్నాయి, ప్లస్ అండ్ డివైడెడ్. సో ముందుగా చేయాల్సింది డివైడెడ్. సో మనం ఏం రాస్తామండి, 1 ప్లస్ 1 ఈ డివైడెడ్ని బై 2గా రాసుకుంటాం కదా. సో 1/2 కదా, 1 divided by 2 అంటే 1/2. సో మనకు తెలుసు 1 plus 1/2 అంటే దాన్ని ఎలా చేస్తామండి, ఎల్సిఎం అంటే డినామినేటర్కి ఎల్సిఎం చేసి చేయడం జరుగుతుంది. సో 2 1 టేబుల్లో 2 టైమ్స్ వస్తుంది, 2 1s 2 ప్లస్ 2 టేబుల్లో 2 1 టైం వస్తుంది, 1 1s 1 అంటే దీని వాల్యూ ఎంత అండి, 3/2 రావడం జరిగింది. సో దీని వాల్యూ 3/2. సో ఇది నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగిందండి, అందుకే మీకు కొద్దిగా ఫాస్ట్గా చెప్తున్నాను ఇక్కడ. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియోని ఒకసారి చూడండి. ఫ్రాక్షన్స్ని ఎలా అడిషన్ చేయాలి, ఎలా ఇంటూ చేయాలి అనేది కూడా ఉంది, ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. సో 3/2. సో దీని ముందున్నది డివైడెడ్ అండ్ 1 ప్లస్ 1. సో ఇది ఫ్లవర్ బ్రాకెట్కి రావడం జరిగింది. స్మాల్ బ్రాకెట్ ఎగిరిపోయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది రావడం జరిగింది. సో ఇక్కడ డివైడెడ్ అంటే ఈ రెండింటి మధ్యలో ఉంది. సో 1 ప్లస్ 1 నేను డివైడెడ్ని ఇంటూగా రాయొచ్చు అని చెప్పాను. సో ఇంటూగా రాయాలి అంటే ఫ్రాక్షన్ ఏమవుతుందండి, రివర్స్ అవుతుంది. సో 2/3 అవుతుంది, 3/2 కాస్త 2/3 అవుతుంది. మరి దీన్ని బ్రాకెట్ చేయండి, ఏమొస్తుంది, 1 ప్లస్ 1 దీని కింద ఏం లేదంటే బై 1. సో ఈ రెండింటిని కదా చేయాల్సింది ఇంటూలో ఉంటే. సో 1 2s 2 1 3s 3 అంటే 2/3 రావడం జరిగింది, 2/3 రావడం జరిగింది. మళ్ళీ దీన్ని సాల్వ్ చేస్తే ఎలా వస్తుందండి, దీని కింద 1 ఎల్సిఎం 3 అవుతుంది, 1 3s 3 సో 1 3s 3 3 ప్లస్ 2 అంటే ఎంత వచ్చిందండి, 5/3 అనేది ఈ టోటల్ బ్రాకెట్ వాల్యూ రావడం జరిగింది, 5/3 వచ్చింది. సో నేను ఇక్కడ రాసుకుంటున్నానండి, 5/3 అనేది ఈ బ్రాకెట్ వాల్యూ మొత్తం 5/3 రావడం జరిగింది. సో దీని ముందు డివైడెడ్ 1 ప్లస్ 1 సో బ్రాకెట్ క్లోజ్ 1 ఈజ్ డివైడెడ్ అని ఉంది. సో మళ్ళీ చేంజ్ చేయడమే అండి, 1 ఈజ్ డివైడెడ్ 1 ప్లస్ 1 ఈ డివైడెడ్ని సో ఈ బ్రాకెట్లో ఉన్నది చేయాలి కదా. సో ఈ డివైడెడ్ కాస్త ఆ ఇంటూగా రాస్తే ఏమవుతుందని చెప్పాను, 3/5 అవుతుంది. సో దీని కింద ఏం లేదంటే బై 1 కదా. సో ఇంటూలో చేస్తాం, ఫస్ట్ ఇంటూ చేసినప్పుడు ఏమొస్తుందండి, 1 3s 3 1 5s 5 అంటే 3/5 ప్లస్ 1/1 రావడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది చూడండి, ఎల్సిఎం 5 అవుతుంది, 5 1s 5 ప్లస్ 3 8/5 రావడం జరుగుతుంది. సో ఈ బ్రాకెట్ మొత్తం 8/5 ఈజ్ 1 డివైడెడ్ బై 8/5. సో మరి డివైడెడ్ని ఇంటూగా రాస్తే 1 into 5/8 సో 1 5s 5/8 అంటే 5/8 అనేది ఓవరాల్ ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇంటూలో ఉన్నప్పుడు క్యాన్సలేషన్ డివైడెడ్లో ఉన్నప్పుడు క్యాన్సల్ కానప్పుడు అంటే 1/2 క్యాన్సల్ కాదు, 3/2 ఆల్సో క్యాన్సల్ కాదు. సో అలాంటప్పుడు డివైడెడ్ని ఇంటూగా రాస్తే ఫ్రాక్షన్ని రివర్స్లో రాసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఎల్సిఎం వస్తే ఎల్సిఎం చేస్తాం, అడిషన్ అయితే అడిషన్, సబ్స్ట్రాక్షన్ అయితే సబ్స్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది. సో కొద్దిగా ఇలాంటి వాటిపైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి. నెక్స్ట్ ఒకసారి చూడండి, 6 ప్లస్ స్క్వేర్ బ్రాకెట్ స్మాల్ బ్రాకెట్ 16 - 4 ఈజ్ డివైడెడ్ బై 2 స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ -2 అని ఇచ్చాడు క్వశ్చన్. సో ఇందులో పెద్ద బ్రాకెట్ మళ్ళీ దీంట్లో ఈ చిన్న బ్రాకెట్ మళ్ళీ ఈ చిన్న బ్రాకెట్ రావడం జరిగింది. సో చిన్న బ్రాకెట్లను చేద్దాం ఫస్ట్. సో 6 ప్లస్ ఈ బిగ్గర్ బ్రాకెట్ని అలాగే రాస్తున్నాను, 16 - 4 ఎంత అండి, 12. ఈ డివైడెడ్ కాస్త డివైడెడ్గానే ఉంటుంది. ఇక్కడ 2 స్క్వేర్ని ముందు చేయాలండి, 2 స్క్వేర్ ముందు చేస్తే 4 అవుతుంది, 4 + 2. సో ఇక్కడ రాస్తున్నాను నేను 4 + 2 4 + 2 ఎంత అవుతుందండి, 6. ఇది -2 అక్కడే ఉంది, మళ్ళీ బ్రాకెట్ అక్కడే ఉంది కాబట్టి బ్రాకెట్లో చేయాలి. 12 డివైడెడ్ బై 6 అంటే 6 + 6 టేబుల్లో 12 2 టైమ్స్ వస్తుంది. సో ఇక్కడ డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ పోలేదు అంటే అప్పుడు ఏం చేస్తాం, 12/6 రాసుకొని చేయడం జరుగుతుంది. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి దీని ఆన్సర్ 2. సో ఇక్కడ -2. సో అప్పు పొదుపు లాగా వచ్చింది మళ్ళీ ఫైనల్గా. సో +6 + 2 +8 అవుతుంది, -2 అలాగే ఉంటుంది. ప్లస్లో నుంచి మైనస్ తీసేస్తే బిగ్గర్ వాల్యూ ఏది ఉంటే ఆ సింబల్. సో 8 - 2 6 అవుతుంది. సో దీని ఆన్సర్ ఎంత అవుతుందండి, +6. దాన్నే 6గా చెప్తాం, అంటే దీని ఉద్దేశం ఏంటంటే స్క్వేర్స్లో ఉన్నప్పుడు ఇలా చేయాలి అనేది దాని యొక్క మీనింగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది కొద్దిగా పెద్దగా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 1 + 6 వినిక్యులం + 14 ఈజ్ డివైడెడ్ బై 7 ఈజ్ డివైడెడ్ బై 2
ప్లస్ మళ్ళీ బ్రాకెట్లో ఇదంతా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనం బ్రాకెట్స్ని అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. సో ఇక్కడ ఒక బ్రాకెట్ రావడం జరిగింది, ఈ పెద్ద బ్రాకెట్ ఉంది, మళ్ళీ స్మాల్ బ్రాకెట్ ఉంది. సో ఈ పెద్ద బ్రాకెట్లో ఉన్నదాన్ని ఫస్ట్ వినికులం చేయాలి కదా. సో దీన్ని చేస్తే 1 + 6 ఎంత అవుతుందండి? 7 అవుతుంది. 7 ప్లస్ ఈ బ్రాకెట్లో ఉన్నది చేయాలి. సో 14 ఈజ్ డివైడెడ్ బై 2 చేయాలా, 7 ఈజ్ డివైడెడ్ బై 2 చేయాలా? మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అంటే 14 ఈజ్ డివైడెడ్ బై 7 చేస్తాం. సో నేను మీకు అలా రాకపోతే ఎలా రాయొచ్చు అని చెప్పాను. 14 ఇంటూ, సో ఇది డివైడెడ్ని ఇంటూ చేస్తే 1/7 అవుతుంది, ఈ డివైడెడ్ని ఇంటూ చేస్తే 1/2 అవుతుంది. 1/2 అవుతుంది. సో ఇదే కదా మనం ఇంతకుముందు నేర్చుకుంది. బ్రాకెట్ క్లోజ్. సో ప్లస్ నెక్స్ట్ ఇది వేరే బ్రాకెట్ లాగా ఉందండి. సో దీన్ని కూడా సపరేట్గా చేయొచ్చు. సో 5 ఇంటూ స్క్వేర్, ముందు స్క్వేర్ చేయాలండి. 2 స్క్వేర్ ఎంత? 4. ఇక్కడ ఏమొచ్చింది? 5 ఇంటూ 4 ప్లస్ 2 అనేది ఈ బ్రాకెట్లో ఉంది. సో 5 4s are 20. 20 ప్లస్ 2 ఎంత అయిందండి? ఇక్కడ 22 రావడం జరిగింది. సో నేను ఇక్కడనే చేస్తున్నానండి. 5 స్క్వేర్ని ముందు చేస్తే 2 స్క్వేర్ వాల్యూ 4, ఈ రెండింటి మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి 5 4s are 20 అండ్ ప్లస్ 2 ఉంది కాబట్టి ప్లస్ 2, 20 ప్లస్ 2. సో ఇది స్మాల్ బ్రాకెట్లో ఉన్నది క్లోజ్. అండ్ 2 ఈజ్ √16 వాల్యూ ఎంత అండి? √16 అంటే 4 ఇంటూ 4 లాగా రాస్తాం. అంటే దాని వాల్యూ ఎంత? 4 అవుతుంది. దాని వాల్యూ 4. సో ఇప్పుడు ఈ బ్రాకెట్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దామండి. ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ చూడండి. సో ఇది దీని కింద ఏం లేదంటే బై 1 కదా. సో బై 1 అండి. సో క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్పాను. సో 2 1s are 2 7s are 7 1s are 7 1s are. సో పైన 1 మిగిలినాయి, కింద 1 మిగిలినాయి. అంటే 7 ప్లస్ 1 మిగలడం జరిగింది. ఈ లెఫ్ట్ సైడ్ బ్రాకెట్ మొత్తం 7 + 1 అయింది. ప్లస్ ఇక్కడ ఇది క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు. సో దీని కింద ఏం లేదంటే బై 1, ఈ రెండింటి మధ్యలో ఇంటూ సింబల్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. చేయండి. 2 1s are 2 2s are, ఇది క్యాన్సిల్ అవుతుంది. 2 1s are 2 11s are, ఇది కూడా క్యాన్సిల్ అయింది. అంటే ఏం మిగిలిందండి? అందులో 11 మిగలడం జరిగింది. 11 మిగిలింది. మరి 7 + 1 8. సో బ్రాకెట్ రిమూవ్ అయిపోయింది. ప్లస్ 11, 8 + 11 ఎంత అండి? 19. సో దీని ఆన్సర్ 19 రావడం జరుగుతుంది. కొద్దిగా యూజ్ చేస్తూ మనం బాడ్మాస్ రూల్నే యూజ్ చేస్తూ ఎలా చేయాలనేది అదండి. సో డివైడెడ్ వచ్చినప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు ఇంటూలో రాసి ఫ్రాక్షన్లో రాస్తే చాలా బాగుంటుంది. సో లాస్ట్ ప్రాబ్లం చూద్దామండి ఒకసారి. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ బ్రాకెట్లు ఉన్నాయి. సో స్మాల్ బ్రాకెట్లు ఉన్నాయి, హాఫ్లు కూడా ఉన్నాయి, డివైడెడ్లు కూడా ఉన్నాయి. సో మనం ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది చేస్తాం. సో పెద్ద బ్రాకెట్ అండ్ కర్లీ బ్రాకెట్ అండ్ స్మాల్ బ్రాకెట్. ఫస్ట్ ఈ బ్రాకెట్ని చేస్తాం. 7 - 4 అంటే 3 ఈజ్ డివైడెడ్ బై 12. సో 12 ఈజ్ డివైడెడ్ బై 3 అంటే ఎంత అవుతుందండి? 4 వస్తుంది. సో 4. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న వాల్యూ 4 ప్లస్ ఇక్కడ హాఫ్లో ఉంది చూడండి 10% ఆఫ్ 30 అంటున్నాడు. సో 10% ఆఫ్ 30 అంటే మైండ్ క్యాలిక్యులేషన్ చెప్పాం కదండి. 30లో 10% అంటే పాయింట్ పెట్టాలి, అంటే 3 అవుతుంది దాని ఆన్సర్. లేదు మాకు అలా తెలియదంటే 10% వాల్యూ బై 100 కదా, బై 100. హాఫ్ అంటే ఏం చెప్పానండి? ఇంటూగా రాసుకోవాలని చెప్పాను కదా, ఇంటూ 30. సో ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. అంటే ఎంత మిగులుతుందండి? వాల్యూ 3 మిగలడం జరిగింది. సో దీని వాల్యూ మొత్తం 3. ఆల్రెడీ ఇక్కడ +4 అక్కడే ఉంది. ఇక్కడ 15 మైనస్. సో మనకు స్మాల్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్ పోయాయి, పెద్ద బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్ మాత్రమే మిగిలింది. +10 దాని ముందే ఉంది. మరి ఇప్పుడు ఏం చేస్తాం? ఇది ప్లస్ సింబల్, ఏమీ లేదంటే ప్లస్ కదా, +4 15 + 4 రెండు కూడా పొదుపులు 19. ఇది అప్పు -3. సో ఇది బ్రాకెట్లోనే ఉంటుంది. 10 ప్లస్ ముందే ఉంది కాబట్టి ముందే రాస్తాం. 10 + 19 - 3 ఎంత అండి? 16. సో 19 - 3 16. సో రెండు పెద్దపులే మిగిలాయి లాస్ట్కు. 10 + 16 26 అవుతుంది. 10 + 16 26 అవుతుంది. సో ఈ విధంగా మనం వి బాడ్మాస్ రూల్ని ఉపయోగిస్తూ ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేయాలో నేర్చుకున్నామండి. దాదాపు 10 ఎగ్జాంపుల్స్ని తీసుకొని చెప్పడం జరిగింది. సో ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా డౌట్లు ఉంటే కామెంట్లో తెలియజేయండి. వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా గణితానికి తొలిమెట్టులో భాగంగా మ్యాథ్స్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో KG to PG వరకు మీకు వీడియో రూపంలో అందించడానికి ట్రై చేస్తానండి. సో ఈ మధ్యలో టైం కుదరక వీడియో లేట్ అవుతుంది, కానీ ఇక నుంచి రెగ్యులర్గా వస్తాయి. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.